వైసీపీ కుట్రలు ఆగడం లేదు. 164 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని కూల్చాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ బాలకృష్ణ గారికి ఎందుకని పోర్ట్ఫోలియో ఇవ్వలేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పోర్ట్ఫోలియో ఎందుకు ఇచ్చారు, అయితే బాలకృష్ణ గారు ఇకపైన సినిమాలలో దూకుడు పెంచబోతున్నారా, పవన్ కళ్యాణ్ ఎందుకని సినిమాలు అసలు చేయొచ్చా లేదా, అయితే వైసీపీ బాలకృష్ణ గారిని ఎగతోస్తూ చేస్తున్నటువంటి ఒక కామెంట్స్కి ఖచ్చితంగా మంచి సమాధానం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడికి స్వయాన బామర్ది అనుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ గారు ఇప్పుడు మూడోసారి ఏదైతే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ఎందుకని పోర్ట్ఫోలియో ఇవ్వలేదు అనేది ఒక చర్చ. అయితే రెండోది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఆయన గెలవడం కావచ్చు, గెలిచిన వెంటనే డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖల్లో కూడా ఆయనకి మంత్రి పోర్ట్ఫోలియో ఇచ్చారు. సో దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి ఒక కుట్ర చేయాలని చూస్తున్నారు. సో ఎందుకని బాలకృష్ణ గారికి కావాలని ఇవ్వలేదని చెప్పి ఒకటైతే, రెండోది సినిమాలు చేయొచ్చా లేదా, వీళ్ళిద్దరు ఎవరు సినిమాలు చేయొచ్చు ఎవరు సినిమాలు చేయకూడదు. సో డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఇక సినిమాలు చేయకూడదు అనేది ఉంటుందా, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే బాలకృష్ణ గారు ఇవ్వకపోవడానికి కారణం అది కాదండి. ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమాల్లో బాగా బిజీగా ఉన్నారు, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఒక పక్క షోలు చేసుకోవాలి, అంత టైం ఆయన కేటాయించుకోలేరు. పూర్తి స్థాయి రాజకీయాల్లోనేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పటికే చెప్పాలంటే బాలకృష్ణ గారు అల్లుళ్ళు ఇద్దరు కూడా క్రియాశీలకంగా ఒకళ్ళు ఎంపీగాను ఒకళ్ళు రాష్ట్ర మంత్రిగాను ఉన్నారు. అలాగే బాలకృష్ణ గారు నాకు పదవి రాలేదనే కోరికతో కూడా ఏమీ లేరు. మనకు వేదిక మీద చూసాం, భువనేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నుదుటి మీద ముద్దు పెట్టుకోవడం కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆయన ముఖంలో కూడా ఆనందమే ఉందో తప్పితే వాళ్ళకి ఎక్కడా లేదు. ఇవన్నీ కేవలం ఏంటంటే పొలాలు ఎగదోయటం లాంటిది. వీళ్ళ మధ్యలో వీళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వలేదని రాతల్ని వీళ్ళు పట్టించుకోరు కూడా. బాలకృష్ణ గారు ఏంటంటే ఒక పక్క క్యాన్సర్ హాస్పిటల్ చూడాలి, ఒక పక్క సినిమాలు చేసుకోవాలి, మరి అది చేసుకుంటూనే ఒక పక్క షోలు చేసుకోవాలి. ఇన్ని పైగా ఆయన టైం బాగుంది, ఇప్పుడు సినిమాల పరంగా ఆయన మార్కెట్ బాగుంది, వరుసపెట్టి సినిమాలు చేయాలి. కాబట్టి ఒక నియోజకవర్గ అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టుకోవడం బెటరు బాలయ్య బాబు. అంతే తప్ప రాజకీయాల్లోనూ వీటి సినిమాల్లో పెట్టి రెండు పడల మీద కాళ్ళు వేయటం కన్నా మొదటి నుంచి కూడా ఆయన క్రియాశీలకంగా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి పెట్టలేదు. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు ఆయన. దానివల్ల ఆ సినిమాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. బాలయ్య బాబు సినిమా అట్లా కాదు. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా షూటింగ్ చేసి లాస్ట్లో మాత్రం గ్యాప్ ఇచ్చారు ఆయన. అట్లా చేసుకుంటూ వెళ్ళి సినిమాలకు అంగీకరించుకుంటూ వెళ్తున్నారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మల్లో ఆగిపోయింది, ఓజీ ఒకటి ఉంది, ఇట్లా సినిమాలు అంగీకరించిన సినిమాలు అన్నీ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసుకోవాలి. ఆయనకి మంత్రి పదవి ఇచ్చినా కానీ విధంగా చెప్పాలంటే చాలామంది ఏమన్నారంటే హోంశాఖ ఇస్తారేమనుకున్నారు, కానీ హోంశాఖ ఇవ్వడానికి ప్రధాన కారణం కూడా నేను అనుకోవడం ఆయన ఏమీ ఆశించలేదు. డిప్యూటీ సీఎంగా ఇస్తారనుకున్నారు, కానీ పోర్ట్ఫోలియోలో మళ్ళీ చాలా శాఖలు వచ్చినాయి. గ్రామీణాభివృద్ధి వచ్చింది, అటవీ శాఖ వచ్చింది, ఇట్లా చాలా వచ్చినాయి. మరి ఇవన్నీ వీటి మీద ఫోకస్ పెట్టుకుంటే సినిమాలు చేయాలన్నా కష్టమే. చేసుకోవచ్చు. ఎన్టీ రామారావు గారు కూడా గతంలో మరి ఆయన పూర్తిగా సినిమాలు దూరం అయిపోయిన తర్వాతే ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాతే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేసినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ. కాబట్టి ఒక నటులు ఎప్పుడైనా సరే సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు నేను అనుకోండి కమిటీ అయిన సినిమాల వరకు పూర్తి చేసి నిర్మాతలను బయటపడేసి ఆయన పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడతారేమో అనుకున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే చాలామంది అంటున్నటువంటి విమర్శలు ఏంటి అంటే, ఇప్పటికీ 3 సినిమాలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఒకటి ఓజీ సెప్టెంబర్ 27వ తారీఖు రిలీజ్ కాబోతుందని కాస్త కొంత వాయిదా పడిపోయింది. ఇది వాయిదా పడటంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అక్టోబర్ 10 నుంచి ముందుకు జరిగింది. సో దీంతోపాటు హరిహర వీరమల్లు షూట్ పార్ట్ కొంత బ్యాలెన్స్ ఉందన్న సంగతి తెలుస్తుంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ అసలుకి ఎక్కడుందనేది, ఏ స్టేటస్లో ఉందనేది సంగతి తెలియదు. సో ఇలాంటి టైంలో ఈ 3 సినిమాలకు కూడా సైన్ చేశారు కాబట్టి వీటిని షూటింగ్ చేసేటువంటి ఒక వెసులుబాటు ఉంటుందంటారా పవన్ కళ్యాణ్కి? కొంత టైం కేటాయించుకోవచ్చండి. నెలలో ఇన్ని రోజులు నేను సినిమాలు కేటాయించుకుంటా అనుకోవచ్చు, లేదా కొంత ముందే కంప్లీట్ అనుకున్న విధంగా ప్లాన్ చేసుకోవడం, తొందరగా కంప్లీట్ చేసేసి ఫ్రీ అయిపోయి అటు పెట్టుకోవడం ఒకటి, అట్లా చేసుకోవచ్చు, కేటాయించుకుని చేసుకోవచ్చు అట్లా. ఎందుకంటే అట్లా చేసిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి కాబట్టి చేయొచ్చు.
అయితే ఇక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తీసుకున్నటువంటి ఒక ఏదైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో అక్కడ 3 సార్లు గెలిచిన తర్వాత ఒక పోర్ట్ఫోలియో కూడా లేకపోవడం, అయితే బాలకృష్ణని పవన్ కళ్యాణ్ని ఒకే ఘాటిని కట్టేయచ్చు అంటారు. దీన్ని అసలు మనం కంపేర్ చేయవచ్చు? అసలు కంపేర్ చేయకూడదండి. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు బాలకృష్ణ గారు దక్కనంత మాత్రాన ఆయన వెనకబడిపోయినట్టే కాదు. ఈయనకి 4-5 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు, ఆయన వచ్చినంత మాత్రాన ఆయన ముందుకెళ్ళిపోయినట్టే కాదు. కాబట్టి మంత్రివర్గంలో చోటు అనేది ఒక పార్టీలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు కాబట్టి, పార్టీకి ఎంతో వినోదంగా నిలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. పైగా డిప్యూటీ సీఎం కూడా వేరే ఇంకెవరిని పెట్టుకోవాలి. కొంతమంది 4 డిప్యూటీ సీఎంలు కూడా పెడతారు. అలా పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు సముచిత రీతిలో ఆయన గౌరవించినట్టే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ రానున్నటువంటి ఒక 109 మూవీతో బాలకృష్ణ, అతి తొందరలో రాబోతున్నటువంటి ఒక ఏదైతే ఉందో ఓజీ, సో ఈ 2 సినిమాలు కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఒకే కూటమిలో ఉన్నటువంటి సభ్యులు అనుకోవచ్చు. ఓ పక్కన రాజకీయాలు, ఇంకొక పక్కన సినీ ప్రేక్షకులు, వీళ్ళిద్దరిని అలరిస్తున్నారంటే వీళ్ళిద్దరిని ఎలా చూడొచ్చు అంటారు? నేను అనుకోవడం ఏంటంటే సినిమాటోగ్రఫీ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుంటే బాగుండేదే అనిపించింది నాకు. సినిమా రంగ సమస్యలు కానీ అది డివైడ్ చేసి అటు ఇచ్చారు, కానీ కొంత సినిమాటోగ్రఫీ అనేది ఇచ్చుంటే బెటర్గా ఉండాలి, ఖచ్చితంగా బెటర్గా ఉండేది. ఇంకొకటి ఏంటంటే మనం వీళ్ళిద్దరిని ఈ విధంగా కంపేర్ చేసుకుంటూ చూడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి ప్యాటర్న్ వాళ్ళది. బాలయ్య బాబుకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అలా ఆయన అడగకుండా కూడా ఈ సలహాలు తీసుకోరు, ముందే చెప్తారు ఇలాంటివి. మీకు ఏమైనా ఆలోచన ఉందా, ఒకవేళ ఉంటే మనం దీని మీద చేద్దాం అని, లేదా నాకు చెప్పడం జరిగి ఉంటుంది. అంతేగాని ఇది ఏంటంటే ఎగదోసి పొలాలు ఎగదోసి వైసీపీ వాళ్ళు కొంత వీడియోలు చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు, కానీ అది జరగదు. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతాయి అనే మాటలు కూడా బయటకు వచ్చేసినాయి. మరి కళ్ళు మూసుకుని ఉంటారేమో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు, కాబట్టి వాటిని కూడా పట్టించుకోకూడదు. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా కూటమి ఇప్పుడు 2029లో మళ్ళీ సేమ్ ఇదే విధంగా వెళ్తుందంటే ఏమంటారు? అప్పుడు ఇక చాలా టైం ఉంది కాబట్టి మనం ముందుగానే మాట్లాడకూడదు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా జెట్ స్పీడ్తో పరిపాలన అయితే ఉంది. నేను అనుకోవటం అంటే 5 ఏళ్ళుగా గవర్నమెంట్ వెనకబడిపోయింది. ఈ వెనకబడిపోయిన 5 ఏళ్ళని జనం అనుకుంటున్న మాట, అది ఈ సందర్భం కాదు, కానీ జనం అనుకున్న మాట ఏంటంటే చాలా ఫాస్ట్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, 5 ఏళ్లలో 10 ఏళ్ల డెవలప్మెంట్ చూపిస్తారు అనే భావంతో జనం అయితే ఉన్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రానున్నటువంటి ఒక రోజుల్లో కూటమికి సంబంధించి వైసీపీ ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా సరే అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే గ్రహించాలి. ఖచ్చితంగా మళ్ళీ ఇదే కూటమి 2029లో కూడా మళ్ళీ పోటీ చేసి మళ్ళీ సేమ్ ఇదే విజయాన్ని సాధించాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.